నమస్తే అండి. నా పేరు రాజు. యోగా ట్రైనర్. మీకు వీడియోలోకి వెళ్ళే ముందు మా ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 'శక్తి హనుమాన్ యోగా'. తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో నేను రెడీ చేసి పోస్ట్ చేస్తుంటాను. ఈరోజు ఆసనం ఏంటంటే అంస ఆసనం. చూసారా? అంస ఆసనం. అంటే టోస్ మీద బ్యాలెన్స్ చేస్తూ మీ యొక్క 2 చేతులు రివర్స్‌గా ఫోల్డింగ్ చేసి హ్యాండ్స్ మీద, ఎల్బోస్ మీద పూర్తిగా బాడీ అంతా కూడా బ్యాలెన్స్ చేయాలనమాట. ఇది అంసాసనం. చూసారా? అంటే ఈ ఆసనం డైరెక్ట్‌గా చేయకూడదు. దీనికి ముందు కొద్దిగా రిలేటెడ్ వార్మప్స్ అన్నీ కూడా మీకు చేస్తూ చూపిస్తాను. ఈ ఆసనం చేయడం వల్ల ఏంటంటే మీకు కంప్లీట్‌గా ఆర్మ్ స్ట్రెంథింగ్ పెరుగుతుంది. బైసెప్ స్ట్రెంథింగ్ పెరుగుతుంది. షోల్డర్ స్ట్రెంథింగ్ పెరుగుతుంది. తర్వాత కోర్ మజిల్స్ మీ హాప్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయన్నమాట. అలాగే స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మీకు హిప్స్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. లెగ్స్ స్ట్రెంథింగ్ అవుతుంది. బాడీ అంతా కూడా బ్యాలెన్స్ చేసే విధానం అన్నది బాగా వస్తుందన్నమాట. ఈ ఆసనం చేయడానికి ముందు ఈ రిలేటెడ్ వార్మప్స్ అన్నీ కూడా ఇలాగ చూపించినట్టు ఇవన్నీ చేయాలి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే బాడీ అంతా ఫ్రీగా మూవ్‌మెంట్స్ చేస్తారో బాడీలో ఒక లిక్విడ్స్ అన్నీ కూడా బాగా రిలీజ్ అవుతాయన్నమాట. అంటే బాడీ అంతా కూడా ఆసనం చేయడానికి మూవ్‌మెంట్ రెడీ చేయడం అన్నమాట ఈ మూవ్‌మెంట్స్ అన్నీ కూడా. ఈ మూవ్‌మెంట్స్ అన్ని ఎప్పుడైతే ఈజీగా చేస్తారో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంక్రీజ్ అయ్యి ఆసనం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగ పుషప్స్ లాగా దీనికి ముందు చూపించిన ఈ మూవ్‌మెంట్స్ అన్నీ కూడా 10-15 సార్లు చేయండి. అలాగే ఇది పుషప్స్ లాగా మూవ్‌మెంట్స్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్మ్స్ అన్నీ కూడా మంచి స్ట్రెంథింగ్ వస్తుంది. చేతుల్లోని మంచి బలం వస్తుంది. మీకు షోల్డర్ మూవ్‌మెంట్ కూడా బాగా జరుగుతుంది. ఇది అంటే స్టామినా కంట్రోల్ ఇప్పుడు ఈ ఆసనం చేయాలంటే చాలా వరకు స్టామినా కంట్రోల్ కావాలనమాట. ఎప్పుడైతే ఈ మూవ్‌మెంట్ బాగా చేస్తారో స్టామినా బాగా పెరుగుతుందనమాట. ఇలాగ భుజంగాసన్, సశంకాసన్ ఈ 2 కూడా బ్యాలెన్స్‌గా చేయాలి. భుజంగాసనం చేయడం వల్ల మీ స్పైన్ ఫ్లెక్సిబిలిటీ అంతా బాగా పెరుగుతుంది. అంటే స్పైన్ నర్వస్ అన్నీ కూడా స్ట్రెచింగ్ అవుతాయి బాగా. స్ట్రెంథింగ్ కూడా వస్తుంది. అలాగే సశంకాసనం చేయడం వల్ల ఈ కోర్ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచింగ్ అయ్యి బాగా స్ట్రెంథింగ్ వస్తుందనమాట. అలాగే ఇలాగ రిలాక్సేషన్ చేస్తున్నారు అంటే ఫోర్‌హెడ్ గ్రౌండ్‌కి టచ్ చేస్తున్నారు కాబట్టి బ్రెయిన్‌కంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందనమాట. తర్వాత ఈ సల్బాసన్ 2 చేతులు కూడా మీ థైస్ కింద ఉంచి బ్రీత్ ఇన్ చేస్తూ సింగిల్‌గా లెగ్‌ని పైకి రైజ్ చేయండి. సింగిల్‌గా ఇది శలభాసన్ అంటే ఈ హంసాసనం చేయడానికి ఏంటంటే లెగ్స్ 2 కూడా లెగ్స్ మీద బ్యాలెన్స్ చేయాలి. అలాగే సేమ్ టైమ్ మీ హార్మ్స్ మీద కూడా బాడీ అంతా బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి లెగ్ స్ట్రెంథింగ్ ఉండాలి. తర్వాత మీ హార్మ్ స్ట్రెంథింగ్ కూడా ఉండాలి. కాబట్టి ఈ శలభాసన హోల్డింగ్ పొజిషన్ అనమాట. మీ లెఫ్ట్ లెగ్‌ని రైజ్ చేసి రైట్ ఫుట్‌ని లెఫ్ట్ లెగ్ మీద ఉంచి పూర్తిగా హోల్డ్ చేయాలి. ఇలాగ ఒక 10-15 సెకండ్స్ హోల్డ్ చేయండి. మనకి ఋషులు ప్రసాదించిన ఈ 84 లక్షల ఆసనాల్లోనే ఈ అంశాసనం ఒకటి. ఆసనాలు చాలా చాలా గ్రేట్ అండి. నేనెప్పుడూ చెప్తున్నాను. తర్వాత మీ యొక్క మోకాలు 2 కూడా స్ప్రెడ్ చేసి 2 చేతులు అరచేతులు 2 కూడా గ్రౌండ్ మీద ఉంచి బ్రీత్ ఔట్ చేస్తూ హెడ్‌ని డౌన్ చేయండి. మళ్ళీ బ్రీత్ ఔట్ చేస్తూ డౌన్ చేస్తున్నారు. బ్రీత్ ఇన్ చేస్తూ పైకి రైజ్ చేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ వేరియేషన్ హ్యాండ్స్ 2 కూడా అలా గ్రౌండ్ మీద టచ్ చేసి ఫోర్‌హెడ్ గ్రౌండ్ మీద లెగ్‌ని పైకి అలా రైజ్ చేస్తూ బ్రీత్ ఇన్ చేస్తూ రైజ్ చేయండి. అలా హోల్డ్ చేయండి. 10-15 సెకండ్స్ బ్రీత్ ఇన్ చేసి ఆసనంలోకి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ నార్మల్‌గా ఉంచాలి. మీకు ఎటువంటి డిసీజ్ ఉన్నా సరే ఈ ఆసనాలనేవి చాలా మటుకు మీ డిసీజ్‌ని పూర్తిగా క్యూర్ చేయగలవు ఖచ్చితంగా. ఆసనాలు అవనివ్వండి, ప్రాణాయామం అవనివ్వండి, మెడిటేషన్ అవనివ్వండి. కాకపోతే మనం వాటికి మనకున్న ప్రాబ్లమ్ బట్టి సెలెక్టెడ్ ఆసనాలను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అంశాసనం ఏంటంటే ఇంటర్మీడియేట్ పోజ్ అనమాట. ఇది మన యొక్క స్టామినా బట్టి ఎవరైనా చెయ్యొచ్చు. చూసారా పూర్తిగా హ్యాండ్స్‌ని ఎప్పుడైతే మనం ఇలా మూవ్‌మెంట్స్ చేస్తున్నామో బాగా చేతులన్నీ చాలా బలంగా ఉంటాయి. సేమ్ అబ్డామినల్ ఏరియా మీద లోడ్ వస్తుంది. ఇది వజ్రాసనం నుంచి సశంకాసన్. వజ్రాసనం కూడా చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. తర్వాత మీ ఫోర్‌హెడ్ గ్రౌండ్ మీద టచ్ చేసి అంటే అంశాసనం చేయడానికి ముందు ఇది బేసిక్ ఆసనం అనమాట. బ్రీత్ ఇన్ చేసి సింగిల్‌గా లెగ్‌ని పైకి రైజ్ చేస్తూ ఉండండి. అలాగా హోల్డ్ చేయొచ్చు. 10-15 సెకండ్స్ హోల్డ్ చేస్తూ మళ్ళీ వజ్రాసనంలోకి రండి. మళ్ళీ మీ హ్యాండ్స్ 2 కూడా సైడ్‌కి మీ వైపు పూర్తిగా రొటేట్ చేసి ముందుకి, వెనక్కి మూవ్‌మెంట్ చేయండి. మెయిన్ ఏ ఆసనం చేయడానికైనా సరే వార్మప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వార్మప్స్ చేస్తూ ఉంటే మనకి బాడీలో ఎక్కడ నర్వస్ పట్టుకోవడం అంటే ఏది ఉండదు. ఇది పర్ఫెక్ట్ అంశాసన్. మీ ఎల్బోస్ 2 మీ యొక్క స్టమక్ దగ్గర పూర్తిగా తిప్పి టచ్ చేస్తారు. టోస్ మీద బ్యాలెన్స్ చేస్తూ హెడ్ పైకి. ఇది పర్ఫెక్ట్ అంశాసన్. అంశాసనం చేసిన తర్వాత మనకి ఏ భాగాలైతే పూర్తిగా స్ట్రెచింగ్ అయ్యి అంటే ఒత్తిడికి గురయ్యాయో ఆ భాగాలన్నీ కూడా మళ్ళీ మూవ్‌మెంట్ చేసుకోవాలన్నమాట. మీ రిస్ట్ పార్టు, తర్వాత హెడ్డు, షోల్డర్, హ్యాండ్స్ అన్నీ కూడా మళ్ళీ మామూలుగా మూవ్‌మెంట్ చేసుకోవాలి. ఈ అంశాసనం చేయడం వల్ల ఏంటంటే మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే అంత అందంగా మనం ఉండగలం అన్నమాట. థాంక్ యూ.